అనకాపల్లి జిల్లా పెందుర్తి నియోజకవర్గం సబ్బవరం మండలంలో టీడీపీ బలపరిచిన ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి వేపాడ చిరంజీవిరావు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను ఉపాధ్యాయునిగా మొదలై ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకుని దాకా పనిచేశానన్నారు. వైసీపీ ప్రభుత్వంలో నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ లేదని, ఉపాధ్యాయులకు వారంలో పీఆర్సీ రద్దు చేస్తామని చెప్పి విస్మరించారని తెలిపారు. విద్యావంతులు మేల్కొని తనకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, మండల టీడీపీ నాయకులు పాల్గొన్నారు. మన విలేకరులు ప్రశ్న అడిగారు, ఈ గెలుపు దగ్గరగా విజయావకాశాలు దగ్గరకు వచ్చేది అన్నారు. ఏ విధంగా దగ్గరకు వచ్చాయని అడిగారు. ఇప్పటికే 3 జిల్లాల్లో నా విద్యార్థులందరూ చాలా బలంగా పనిచేస్తున్నారు. ఉపాధ్యాయ మిత్రులందరూ ప్రత్యక్షంగా పరోక్షంగా మా తోటి ఉపాధ్యాయుని గెలిపించుకోవాలని చెప్పి చాలా బలంగా ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. ఈ తెలుగుదేశం పార్టీ శ్రేణులతో చాలా వరకు సాధిస్తూ ఇప్పటికే యాక్టివ్ అవుతూ వాటర్ను కలుస్తూ ఇంటింటికి ప్రచారం చేస్తూ చాలా బలంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా పనిచేస్తున్నాయి. కాబట్టి 100% నేను పూర్తి తీర్చానని మరొకసారి చెప్తున్నాను. వాటర్ మహాశైలందరికీ నేను కోరేది ఒకటే, పోటీ చేసే అభ్యర్థుల్లో ఎక్కువ విద్యార్థులు కలిగింది ఎవరు, ఎక్కువ ఇప్పటికే సర్వీస్ చేసింది ఎవరు, ఎగువ సభకి వెళ్లాల్సిన అర్హతలు కలిగిన అభ్యర్థి ఎవరు, రాజకీయ నేపథ్యం కాకుండా ఒక విద్యావంతుడిగా, ఒక ఉపాధ్యాయుడిగా, ఒక అధ్యాపకుడిగా మంచి నేపథ్యం కలిగిన వ్యక్తి ఎవరు, పెద్దల సభకి ఎవరిని పంపించాలి.